మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రత్యేక నాణం విడుదల చేసిన మోడీ. లైంగిక వేధింపుల కేసులో ఛార్జిషీట్పై స్పందించిన జానీ మాస్టర్. సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్కి చేరుకున్న సినీ ప్రముఖులు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి. డిఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ శంషాబాద్లోని జిఎంఆర్ ఏరియానా కన్వెన్షన్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహ కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చేర్తారెడ్డి మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌడ్ వెంకట్రెడ్డి. ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ కుమార్తె పెళ్లి ఈ రోజు ఉదయం శంషాబాద్ జిఎంఆర్ ఆరీనా కన్వెన్షన్ సెంటర్ నందు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి అతిరథ మహారథులు హాజరయ్యారు.
భారతరత్న భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ మండల శాఖ అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రమానుభవ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతంలో ఉన్న చెత్త మరియు పిచ్చి మొక్కలను తీసేసి పరిశుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అటల్జీ గారు కార్యకర్తలకి, నాయకత్వానికి వారు అందించినటువంటి స్ఫూర్తి, మనం ఎప్పుడైనా దేశం కోసం, ధర్మం కోసం జీవించాలనేటువంటి ఒక సంకల్పంతో వారు బోధించినటువంటి ఆ మాటల్ని అవగాహన చేసుకొని ఈరోజు కార్యకర్తలంతా కూడా శత జయంతి ఉత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళని పంపిణీ చేయడం, ఈరోజు ప్రభుత్వ పాఠశాలని శుభ్రం చేయడం, రేపు ఇంకొక సేవా కార్యక్రమం, ఇట్లా వారం రోజుల పాటు కూడా మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు అందించినటువంటి స్ఫూర్తిని సమాజానికి తెలియజెప్పేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ముందుకు రావడం, ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా కూడా చాలా అభినందనీయంగా భావిస్తూ ఉన్నాము. ఏదైతే వారు చూపించినటువంటి బాటలో ముందుకు నడుస్తూ వారు కోరుకున్నటువంటి ఆనాడు ఏదైతే పార్లమెంటు మా కార్యకర్తలు, నాయకుల యొక్క సంకల్పంతో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి వారు చెప్పినటువంటి మాటలు కార్యకర్తల్ని స్ఫూర్తింపజేసినాయి. అందుకే ఈరోజు తిరుగులేనటువంటి శక్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ 3 సార్లు కూడా అధికారంలో ఉన్నది. అయితే ఇవాళ అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో ప్రతి అవకాశం, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకుంటూ మారుమూల ప్రాంతాలకు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలని ఇవాళ ప్రజలకు అందుతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలకు ఇవాళ సమానమైనటువంటి న్యాయం పొందుతూ ఉన్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతోనని చెప్పి సందర్భంగా మనవి. వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశము అన్ని దేశాల లెక్క కాదు, ఇది ఒక దేశము, ఇది ఒక యజ్ఞభూమి. ఇక్కడ కంకర్ మే శంకర్ హై. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరే జియేతో దేశ్ కే లియే, మరేతో భీ దేశ్ కే లియే, మర్నే కే బాద్ అస్థికలు నదిలో కలిపిన తర్వాత అక్కడ అస్థిక దొరికిన శివ దగ్గర పెడితే భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని మన యొక్క బొక్కలు కూడా అంటే చెప్పి ఘోషిస్తాయని చెప్పి ఆయన కవితలో చెప్పిండు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆదర్శంతో మనం పోతామని మనం అందరం అట్లే పనిచేయాలని చెప్పి కోరుకుంటూ జై భారత్ మాతకి జై. జై. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లోని లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయాన్ని ప్రారంభించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు రేంజ్లోని కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య 4 జిల్లాల ప్రజలకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు. ఏ బ్యాంకు వారు కూడా ఏ ఓటీపీలు అడగరని అన్నారు. తెలియని వ్యక్తులు ఎవరు అడిగినా కూడా చెప్పకూడదని అన్నారు. ఎవరికి షేర్ చేయకూడదన్నారు. తెలియని లింకులు అసలుకే క్లిక్ చేయకూడదన్నారు. డిజిటల్ అరెస్టులు అనేవి ఏమీ లేవన్నారు. అవన్నీ సైబర్ నేరగాలు చేసే మోసాలని అన్నారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో డబ్బులు రెట్టింపు అవుతాయని సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని అన్నారు. నకిలీ లోన్స్ యాప్స్లో రుణాలు తీసుకోకూడదని అన్నారు. సులభంగా లోన్ పొందవచ్చని సామాజిక మాధ్యమాల ద్వారా లింకులు పంపుతారు, ఫోన్లు చేస్తారని అన్నారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఎలాంటి ధృవపత్రాలు లేకుండా లోన్ ఇస్తామంటే అనుమానించాలని అన్నారు. మీకు తక్కువ మొత్తం లోన్ ఇచ్చి భారీ మొత్తం తిరిగి చెల్లించమంటారు. లేకపోతే మీ గ్యాలరీలోని ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి మీ ఫోన్లోని బంధువులకు, స్నేహితులకు పంపుతామని బెదిరిస్తారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డయల్ 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. అదొకటి సైబరు. నెక్స్ట్ ఏంటంటే మీ ఫెడెక్స్ మీ మీద ఈ కేసు ఉందంటే వచ్చి దాని అడ్రస్ చెప్తే వచ్చి పట్టుకెళ్ళంటే ఆటోమేటిక్గా వాళ్ళకి హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందునే అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి వేధించారని చూస్తున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారు. ఎర్రోల్లా శ్రీనివాస్ను వెంటనే విడుదల చేయాలి. అరెస్టులకు భయపడేవారు ఎవరు లేరని అంటున్న కేటీఆర్. అరెస్ట్ చేస్తా ఉన్నారు, అన్యాయంగా అక్రమంగా 5 గంటలకు వచ్చి డోర్లు కొడతా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల అనారోగ్య సమస్యలపై ఈ నెల 28న ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం, మీడియా రూమ్ దగ్గర డిసెంబర్ 28న జర్నలిస్టులకు వినికిడి సమస్యల పరీక్షలు, ఎముకల సమస్యల, కంటి సమస్యల పరీక్షలు చేయడం జరిగిందని, ఈ ఉచిత వైద్య శిబిరానికి అనుమతిస్తూ హాజరు కావాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఆరోగ్య సమస్యలను పక్కన పెడుతూ నిరంతరం ప్రజా సమస్యల పట్ల ముందుకు వెళ్తున్నారని, జర్నలిస్టుల అనారోగ్య సమస్యల కోసం ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సురేష్, రవి, వాలి, శ్రీను, రమేష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు వస్తారు, ఇట్లా ముందుకు రండి. తీసినాం వాయిస్ వస్తారు. నమస్కారం అండి. ఈ నెల 28వ తారీఖు అంటే శనివారము మన కర్నూలు మీడియా పాయింట్ నందు మీడియా మిత్రులకు హెల్త్ క్యాంపు అరేంజ్ చేస్తున్నామండి. దాంట్లో వచ్చేసి మనకు ఈ వినికిడి సమస్యలు అయితేమి, ఎముకల సమస్యలు, కంటి సమస్యల గురించి ఇది ఉచిత వైద్య శిబిరాన్ని ప్రముఖ వైద్యులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున మన మిత్రులందరూ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎవరైతేనేమి అందరూ వచ్చి ఇక్కడ జరిగే పరీక్షలను వాళ్ళు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు ముందు జాగ్రత్తగా పరీక్షలు చేసుకుంటే ఏమవుతుందంటే ముందు జాగ్రత్తగా మనం ఏదైనా పెద్ద సమస్య నుంచి మనం ముందు జాగ్రత్త ఇది సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. ఓకే. మన కర్నూలులో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నిత్యం సమస్యల పట్ల కవరేజ్ విషయంలో నిమగ్నమైపోతున్నారు. అయితే వాళ్ళకు ఏ జబ్బులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పట్టించుకోకుండా విధి నిర్వహణలో నిరంతరం బయలుదేరుతున్నారు. కనుక మా వంతుగా మేము జర్నలిస్టుల ఆరోగ్య సమస్యలను సంరక్షించుకోవడానికి ప్రతి ఏడాది మెడికల్ క్యాంప్ అనేది పెడుతున్నాం. అందులో భాగంగా
ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు సమాచార శాఖ కార్యాలయంలో వెనికిడి సమస్యలు అయితేమి, కంటి సమస్యలు అయితేమి, ఎముకల సమస్యలు అయితేమి, ఇలాంటివి మన జర్నలిస్టులలో ఉన్న అనారోగ్య సమస్యలను గుర్తించి వాటిని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 22లో ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది. కనుక ప్రతి జర్నలిస్టు ఈ క్యాంపుని ఉపయోగించుకొని మీ సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించుకొని వాటిని బాగు చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతోనే ఈ కార్యక్రమం చేపట్టాము. అందులో భాగంగా ఈరోజు మన సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఆ విషయాన్ని మీడియాకు తెలియజేస్తున్నాం. కామారెడ్డిలో మిస్టరీ డెత్స్పై ఎస్పీ సింధు శర్మ స్పందించారు. ఎస్ఐ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మిస్ అయిన ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ అలాగే టైప్ రైటర్ ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరువులో 3 మృతదేహాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతుందని, పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు ఆత్మహత్యకు గల కారణాలు చెప్పలేమని అన్నారు. బీబీపేట్లో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో నిన్న లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 అన్యాచురల్ డెత్స్, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, SHO బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other పర్సన్ ఫ్రమ్ బీబీపేట్. 3 బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అది మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరిగింది. సెల్ ఫోన్లు వాళ్ళంటే 3 కూడా సెల్ ఫోన్ దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ అర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ లేట్ అర్లీ ఈవినింగ్ నుంచి 3 కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్కి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి. 3 ఒకటే వెహికల్ వచ్చారు మేడం? ఎట్లా? అవన్నీ కూడా నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పగలుగుతాం. సార్ ఇక్కడే ఉన్నారని ఎట్లా ట్రేస్ చేశారు మేడం? ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ. మదనపల్లిలో బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ కొండయ్య నాయుడు కథనం మేరకు మేధర వీధిలో ఉండే అయ్యప్ప మాలధారుడు వెంకటేష్ తన తల్లిని ఫ్యాక్టరీ నుంచి రాత్రి బైక్లో తీసుకుని వస్తుండగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఒక వర్గం వ్యక్తి బైక్తో అడ్డు వచ్చి గొడవ పడ్డాడు. అంతటితో ఆగకుండా మాల తుంచేశారు. దీంతో అయ్యప్ప స్వామి మరికొందరికి స్వాములకు గొడవ విషయం చెప్పాడు. అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున సంఘటన స్థలంకు వచ్చి పోలీస్ స్టేషన్ వద్ద నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. కొందరు ఆగ్రహంతో దాడికి పాల్పడ్డ వ్యక్తి పనిచేసే హోటల్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. డీఎస్పీ, సిఐలు గొడవకు పాల్పడిన వ్యక్తి నుంచి బాధితుడి కళ్ళు పట్టించి క్షమాపణ చెప్పించడంతో ఎట్టికేటలకు వివాదం సద్గుమనింది. అయ్యప్ప
లైంగిక వేధింపుల కేసులో ఛార్జ్షీట్పై స్పందించిన జానీ మాస్టర్ నేడు నిందితుని మాత్రమే నేను ఏ తప్పు చేయలేదు, నా మనసుకు తెలుసు ఏం జరిగిందో, ఆ దేవుడికి తెలుసు న్యాయస్థానంపై నాకు గౌరవం ఉంది, న్యాయస్థానంలో నాకు నిర్దోషిగా క్లీన్ చాట్ ఇస్తారని జానీ మాస్టర్ అన్నారు. సమాధానం, న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది, న్యాయస్థానంలో న్యాయం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను, బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను, నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని, ఆ దేవుడికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది, న్యాయస్థానం నిర్ణయిస్తుంది. న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను, నిర్దోషిగా నేను బయటకు వస్తాను. ఆ రోజు మాట్లాడతాను. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే. సో నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే. ఈ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే ఉంటుంది. నాకు తెలిసింది ఒకటి, నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం, ఎంటర్టైన్ చేయటం. సో నేను ఎప్పుడు నా పనితో, నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుంటాను, మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను. సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే, మీ యొక్క ప్రేమ వల్లే. మీ ప్రేమ నాకు ఎప్పుడూ ఉండాలి. ఐ లవ్ యూ ఆల్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ తరపున 1 కోటి, డైరెక్టర్ సుకుమార్ తరపున 50 లక్షలు, మైత్రి మూవీస్ తరపున 50 లక్షలు, మొత్తం 2 కోట్లు FDS చైర్మన్ దిల్ రాజుకి అందజేశారని అల్లు అర్జున్ అన్నారు. And after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 lakhs. 2 crores being handed over to Dil Raju Garu, the FDC chairman Dil Raju Garu, and requested him to convey it to the family. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేశారు. వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా 100 రూపాయల స్మారక నాణాన్ని రిలీజ్ చేశారు. అంతేకాకుండా స్టాంప్ను కూడా మోడీ విడుదల చేశారు. మరోవైపు వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ఇవాళ ఢిల్లీలోని సైదవ్ అటల్ స్మారకం వద్ద నేతలు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులను అర్పించారు. यादगार भरी श्रद्धांजलि है जो भावी पीढ़ियों को प्रेरित करेगी. और अब मैं पुनः श्री अरुणीश चावला जी से निवेदन करती हूं कि आप माननीय प्रधानमंत्री जी को स्मारक सिक्का प्रस्तुत करें. ये सिक्का देवी सज्जनों भारत के राजनीतिक और सामाजिक परिदृश्य में भारत रत्न आदरणीय श्री अटल जी के महत्वपूर्ण योगदान का प्रतीक है. ये देश उन्हें एक प्रतिष्ठित राष्ट्रीय नेता, प्रखर राजनीतिज्ञ, सशक्त वक्ता, कवि, साहित्यकार, पत्रकार और भारत का एक सच्चा सपूत के रूप में याद रखेगा. और अब देवी सज्जनों वे पल जिसका इंतजार. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.